వీళ్ళు ఏం చెప్తారు బ్రహ్మకుమారీస్లో, సొంత భర్తని, కట్టుకున్నటువంటి భర్తని అన్నయ్య అని పిలవాలని చెప్తారు. ఏమండి, నాకు అర్థం కాక అడుగుతాను, అన్నయ్య అని ఎవరిని పిలవాలండి? అన్నయ్య అనే పదానికి అర్థం ఏంటి? తోడబుట్టిన వాడిని అన్నయ్య అని పిలుస్తారు. ఏమండి, అన్నయ్యతో పోయి సంసారం ఎవరు చెయ్యరు కదా. ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటిది విషయము. ఇంకొకటి ఏంటి అంటే, భర్తని అన్నయ్యగా పిలుస్తారు, భర్తతో అన్నయ్యతోటి సంసారం చేస్తారా అనేటువంటి విషయాన్ని చాలా అడిగారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏ భార్యాభర్త కూడా ఎందుకైతే ఒప్పుకోరు, అసలు అలాంటి విషయాన్ని ఎవరు అంగీకరించరు. ఇది చాలా నీచంగా మాట్లాడినటువంటి విషయం అని చెప్పాలి. వాస్తవం ఏంటంటే, మనమందరం పరమాత్మ యొక్క పిల్లలం. మనం పరమాత్మ ముందు నిలబడినప్పుడు భార్య అయినా భర్త అయినా ఇద్దరు కూడా పరమాత్మ తండ్రి అని నమస్కారం చేస్తారు. కానీ ఒకరు తల్లి తండ్రి అనేసి పిలిచినప్పుడు ఇంకొకరు అత్తయ్య మామయ్య అనైతే పిలవనే పిలవరు. అలాగే ఇంకొక సంబంధాన్ని కూడా పరమాత్మతోటి అనలేరు. వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, మరి అమ్మమ్మ తాతయ్య అలాగ పిలవరు కదా. అందరూ పరమాత్మని తల్లి తండ్రిగానే భావిస్తారు. మనం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేసి చెప్తా ఉన్నాం. అంటే మరి ఏ సంబంధంతో చెప్తా ఉన్నాం సహోదరులు అనేది? అంటే ఖచ్చితంగా మనం పరమాత్మ యొక్క పిల్లలుగా, భారతదేశం మన తల్లిగా, మనం సహోదరులు అనే మాటని చెప్తా ఉన్నాం. స్వామి వివేకానంద గారు చికాగోలో స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా అందరినీ సోదరులుగా చెప్పారు. మరి అప్పుడు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. మరి అదే విషయాన్ని ఈరోజు మనం అంగీకరించలేకపోతా ఉన్నాం. మనం ఎవరినైనా కొత్త వాళ్ళతో కలిసినప్పుడు కూడా సాధారణంగా అన్నయ్య అక్కయ్య అని పిలుస్తూ ఉంటాం. వేరొక సంబంధంతో పిలవడానికి పిలవం. అలా మన మనసు కూడా ఇష్టపడదు. మరి అలాంటప్పుడు అందరిని మనం అన్నయ్య అక్కయ్య అనటంలో ఏ రకమైనటువంటి చెడు ఉద్దేశం లేనే లేదు. కనుక పరమాత్మ యొక్క పిల్లలుగా అందరినీ సోదరులు అని పిలవటం జరుగుతుంది. అంతేకాని భార్యాభర్తలు అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలి అని, అన్నయ్య అక్కయ్యలతోటి సంసారం చేస్తారని ఇలాగ మాట్లాడటం మాత్రం చాలా అసలు చెడు విషయము. ఇది వినే వాళ్ళకు కూడా అసహ్యంగా ఉంటుంది. ఇలాంటి మాటలు దయచేసి వాడనేకూడదు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి మంచి భావంతో అర్థం చేసుకోగలరని మనవి. ఓం శాంతి.